ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ సింపుల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నెంబర్ సిరీస్. లాస్ట్ వీడియోకి కంటిన్యూ చేస్తున్నా, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సిరీస్ మనకి 2, 3, 12, 37, 86 క్వశ్చన్ మార్క్ అండ్ 288 ఇచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ మిస్సింగ్ టైమ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిఫరెన్స్ చెక్ చేద్దాం. 2కి 3కి డిఫరెన్స్ వచ్చేసరికి మనకి ఎంత డిఫరెన్స్ +1. 3కి 12కి డిఫరెన్స్ వచ్చేసి +9. 12కి 37కి డిఫరెన్స్ వచ్చేసరికి +25. నెక్స్ట్ 37కి 86కి డిఫరెన్స్ వచ్చేసరికి +49. నెక్స్ట్ దీని డిఫరెన్స్ ఇంకా తెలీదు, దీని నుంచి 288 వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిరీస్ చెక్ చేస్తే సిరీస్ నుంచి మనకి చేంజ్ అయితే డ్రాస్టిక్గా ఉంది, బట్ అవి చూస్తే ఆ డిఫరెన్సెస్ని చెక్ చేస్తే ఇవి ఎలా ఉన్నాయి మనకి 1 స్క్వేర్, 3 స్క్వేర్, 5 స్క్వేర్, 7 స్క్వేర్. సో ఆడ్ సిరీస్లో స్క్వేర్ మెథడ్ యాడ్ అవుతూ వెళ్తుంది. నెక్స్ట్ వచ్చే టర్మ్ ఏమవుతుంది 9 స్క్వేర్ అవుతుంది, ఆ నెక్స్ట్ 11 స్క్వేర్ అవుతుంది. ఇవి కరెక్టో కాదో చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 9 స్క్వేర్ చేస్తే మనకు వచ్చేదంతా 81. సో 81, 86 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, మనకు వచ్చేసరికి 167 యాడ్ అవుతుంది. 86 + 81 చేస్తే మనకు వచ్చేదంతా 167. సో 11 స్క్వేర్ అంటే ఎంత 121. 167కి ఈ 121ని ప్లస్ చేస్తే మనకి ఎంత వస్తుంది 288. సో అంటే మన ఆన్సర్ కరెక్టే కదండి, 167. సో ఇక్కడ ఏం జరిగింది, స్క్వేర్ మెథడ్ ఆడ్ నెంబర్ సిరీస్లో స్క్వేర్ మెథడ్ యాడ్ అవుతూ వెళ్ళింది. నెక్స్ట్ 23, 28, 34, 41, 49 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ చెక్ చేద్దాం. 23కి 28కి డిఫరెన్స్ ఎంత +5. నెక్స్ట్ వచ్చేసరికి +6. 34కి 41కి డిఫరెన్స్ ఎంత +7. నెక్స్ట్ 41కి 49కి +8. సో ఇక్కడ ఈజీగా అర్థమవుతుంది సిరీస్ ఎలా వెళ్తుంది, ఎడిషన్ సిరీస్ వెళ్తుంది, అది కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్లో జరుగుతూ ఉంది. +5, +6, +7, +8. నెక్స్ట్ జరిగేది ఎంత +9. సో 49కి 9 యాడ్ చేస్తే మనకు వచ్చేదంతా 58. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ 5, 11, 17, 25, 33, 43. సో ఇక్కడ సిరీస్ యొక్క డిఫరెన్స్ చెక్ చేద్దాం. 5కి 11కి డిఫరెన్స్ అంతా +6. నెక్స్ట్ 11కి 7కి +6 ఎడిషన్ సిరీస్ జరుగుతుంది. 17కి 25కి వచ్చేసరికి +8. 25కి 33కి వచ్చేసరికి +8. నెక్స్ట్ 33, 43 డిఫరెన్స్ ఎంత 10, అంటే +10 జరిగింది. నెక్స్ట్ నెంబర్ ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి సిరీస్ ఎలా వెళ్తుంది, +6 +6 యాడ్ అయింది, నెక్స్ట్ +8 +8 యాడ్ అయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, +10 అయింది, ఇంకొక +10 యాడ్ చేయాలి. 43కి 10 యాడ్ చేస్తే ఎంత మనకు వచ్చేది 53. అర్థమైంది కదండి, 2 టైమ్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇన్ కేస్ ఇంకో నెంబర్ యాడ్ చేయాల్సి వస్తే +12 యాడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ 2, 5, 10, 17, 26, 37. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. సో 2కి 5కి డిఫరెన్స్ ఎంత +3. 5కి 10కి +5. 10కి 17కి +7. 17కి 26కి +9. 26కి 37కి +11. సో ఇక్కడ ఎడిషన్ జరుగుతుంది. ఎడిషన్ సిరీస్లో అది కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్లో వెళ్తుంది. ఆడ్ సిరీస్ యాడ్ అవుతూ వెళ్తుంది. 3, 5, 7, 9, 11. నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి +13. సో 37కి 13 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 50 వస్తుంది. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ 97, 90, 76, 55 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. సో 97కి 90కి డిఫరెన్స్ ఎంత -7. సో ఇక్కడ వచ్చేసరికి సబ్ట్రాక్షన్ సిరీస్ జరుగుతుంది. 90కి 76కి డిఫరెన్స్ ఎంత 14. 76కి 55కి డిఫరెన్స్ వచ్చేసరికి 21. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఎంత. సో ఇక్కడ మనం సిరీస్ చెక్ చేస్తే 7, 14 అయింది, నెక్స్ట్ 21. సో ఇదెంత 7 మల్టిప్లికేషన్లో జరుగుతుంది. 7 2s are 14, 7 3s are 21. నెక్స్ట్ 7 4s are చేస్తే మనకి ఎంత వస్తుంది 28 వస్తుంది. సో మనం ఏం చేయాలి -28 చేయాలి. సో 55కి -28 చేస్తే మనకు వచ్చేదంతా 27. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. సింపుల్ అండి. ఇక్కడ నుంచి మనకి సిరీస్ ద్వారా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయలేకపోతే వాటికి వచ్చిన డిఫరెన్స్ని బేస్ చేసుకుని ఈజీగా చేయొచ్చు. సో ఇక్కడ మన సిరీస్ ఎలా వెళ్తుంది 7, 14 అయింది, నెక్స్ట్ 21 అయింది. నెక్స్ట్ ఏమవుతుంది
సో ఇక్కడ 7 2 జర్ జరిగింది, ఇక్కడ 7 3 జర్ జరిగింది, నెక్స్ట్ వచ్చేసి 7 4 జర్ జరుగుతుంది. నెక్స్ట్ చూడండి 7 ఇంటూ 1/7, 8 ఇంటూ 2/6, 9 ఇంటూ 5/5, 12 ఇంటూ 2/4, 16 ఇంటూ 2/3. నెక్స్ట్ వచ్చే సిరీస్ ఎంత అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి 7 ఇంటూ 7/7 1/7 ఇచ్చారు. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 7 7 జర్ 49 ప్లస్ 1 50 అంటే 50/7. అలా ప్రతిదాన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మనకు వచ్చేది ఎంత? సో ఇక్కడ చూడండి 8 ఇంటూ 2/6, ఇక్కడ 9 ఇంటూ 5/5, 12 ఇంటూ 2/4, 16 ఇంటూ 2/3. సో 8 6 48 ప్లస్ 2 50 అంటే 50/6. నెక్స్ట్ 50/5, 50/4, 50/3. సో మీరు సాల్వ్ చేస్తే వచ్చేది ఇది. ఇక్కడ సిరీస్ చెక్ చేస్తే మనకు అంతా కూడా ఎలా వెళ్తుంది? అన్నీ 50తోనే స్టార్ట్ అయ్యి 50/7, నెక్స్ట్ 50/6, 7 6 5 4 3. నెక్స్ట్ ఏం అవ్వాలి? 50/2 అవ్వాలి. 50/2 అవ్వాలి అంటే మనం దాన్ని ఎలా రాసుకోవచ్చు? 50/2 అంటే 24 2/2 కింద రాయొచ్చు కదండి. అంటే 48 ప్లస్ 2 50, 50/2 అవుతుంది కదా. సో మన ఆన్సర్ వచ్చేసి 24 2/2. నెక్స్ట్ 24 6 18 9 36 9 24 క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ అప్ అండ్ డౌన్ సిరీస్ జరుగుతుంది. అప్ అండ్ డౌన్ సిరీస్ అంటే ఇక్కడ ఇచ్చింది ఏంటి? మిక్స్డ్ సిరీస్, 2 సిరీస్ మిక్స్ చేసి ఇచ్చారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 24 18, నెక్స్ట్ 18 36, 36 24. ఇక్కడ చూస్తే 6 9 9 9. ఓకే, ఇలా వెళ్తుంది అనుకుందాం. ఇలా వెళ్తుంది అని తీసుకుంటే మనకి అబ్జర్వ్ చేస్తే అయితే ఇంక్రీజ్ అవ్వాలి లేదా డిక్రీజ్ అవ్వాలి. ఇక్కడ కంటిన్యూగా 24 18 అయింది. సో 24 18 అయింది, నెక్స్ట్ 18 36 అయింది. సో ఇక్కడ డిక్రీజ్ అయింది, నెక్స్ట్ ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఏం అవ్వాలి? డిక్రీజ్ అవ్వాలి. కానీ సిరీస్లో మనం డిఫరెన్స్ చెక్ చేస్తే ఒక సీక్వెన్స్లో జరగట్లేదు. అలాగే ఇక్కడ 6 9 అయింది, నెక్స్ట్ 9 మళ్ళీ 9 ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఏం అవ్వాలి? సో దీన్ని బేస్ చేసుకుంటే మనకి ఇది ఒక ఆర్డర్లో వెళ్ళట్లా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి? నెక్స్ట్ ట్రిక్ ఏముందో చెక్ చేసుకుందాం. ఇక్కడ మనకి ఫస్ట్ ఇచ్చిన నెంబర్ వచ్చేసి 24, ఇక్కడ మనకి సెకండ్ ఇచ్చిన నెంబర్ 6. ఈ రెండింటికి రిలేషన్ ఏమైనా ఉందా చెక్ చేద్దాం. సో 4 + 2 6 అవుతుంది కదండి. అంటే 24ని 2 + 4 కింద రాస్తే మనకి 6 వస్తుంది. అలాగే 18 చూద్దాం. 1 + 8 కింద రాస్తే మనకి 9 వస్తుంది. అలాగే 3 + 6 కింద రాస్తే 9 అవుతుంది. సో ఈ మెథడ్ ఫాలో అవుతుంది కదా. అప్పుడు ఏం చేయాలి మనం? 2 + 4 కింద రాస్తే మనకు ఆన్సర్ ఎంత అవుతుంది? 6. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. సో మిక్స్డ్ సీక్వెన్స్ ఇచ్చిన మనకి మిక్స్డ్ సీక్వెన్స్ అది ఫాలో అవ్వట్లా, ఇంక్రీజ్ అవ్వట్లా, డిక్రీజ్ అవ్వట్లా, అప్ అండ్ డౌన్స్ కింద ఉంది కానీ ఒక సిరీస్లో లేదు. సో నెక్స్ట్ ట్రిక్ మెథడ్లో ఎలా సాల్వ్ చేస్తే అది సాల్వ్ అవుతుంది అనేది చెక్ చేస్తే మనకి అన్నీ కూడా ఇచ్చిన నెంబర్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తే ఆన్సర్స్ వస్తూ వచ్చింది. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ 29 38 47 56 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. సో 29కి 38కి డిఫరెన్స్ ఎంత? +9. 38కి 47కి డిఫరెన్స్ ఎంత? +9. 47కి 56కి డిఫరెన్స్ +9. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఎడిషన్ సీక్వెన్స్ జరుగుతుంది, అది కూడా సేమ్ నెంబర్ యాడ్ అవుతూ వెళ్తుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? మళ్ళీ 9 యాడ్ చేయాలి. 56కి 9 యాడ్ చేస్తే మనకు వచ్చేదంతా 68. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ 17 36 74 150 క్వశ్చన్ మార్క్ 606. సో ఇది ఎలా జరుగుతుందో చూద్దాం. ఇక్కడ డ్రాస్టిక్ చేంజ్ ఉంది, ఎడిషన్ సిరీస్ జరుగుతుంది. సో మనం ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిప్లికేషన్ చెక్ చేస్తున్నాం. సో 17కి 36కి డిఫరెన్స్ ఎక్కువ ఉంది. ఇంటూ చేయాలి అంటే 17ని ఎంత పెట్టి మల్టిప్లై చేస్తే 36 వస్తుంది? డైరెక్ట్ 36 రాదు, బట్ నియరెస్ట్ నెంబర్ వస్తుంది. సో 17 2 జర్ ఎంత మనకి? 34 వస్తుంది. 34కి +2 చేస్తే 36 అవుతుంది. ఈ మెథడ్ ఫాలో అవుద్దో లేదా చెక్ చేద్దాం. సో 36కి 74 అవ్వాలి అంటే ఇంటూ 2 చేస్తే 72 అవుతుంది, +2 చేస్తే 74 అవుతుంది. నెక్స్ట్ 74కి ఇంటూ 2 చేస్తే మనకు వచ్చేది ఎంత? సో ఇంటూ 2 చేస్తే మనకు వచ్చేది 148, +2 చేస్తే 150. నెక్స్ట్ సో ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ 150ని ఇంటూ 2 చేయాలి, +2 చేయాలి.
150ని ఇంటూ 2 చేసి ప్లస్ 2 చేస్తే మనకు వచ్చేదంతా ఇంటూ 2 చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ 300 వస్తుంది, దానికి ప్లస్ 2 చేస్తే 302 అవుతుంది. సో 302ని మనం చేసి చూస్తే 606 వస్తుందా లేదా చెక్ చేద్దాం. సో 302ని ఇంటూ 2 చేస్తే మనకు వచ్చేదంతా 604 ప్లస్ 2 చేస్తే 606, అంటే మన ఆన్సర్ వచ్చేసి 302 కరెక్ట్. నెక్స్ట్ 7, 12, 22, 42, 82. ఇది కూడా డ్రాస్టిక్ చేంజ్ ఉంది. దీన్ని మల్టిప్లికేషన్ మెథడ్ చేయొచ్చు, బట్ అన్నీ కూడా 2 2 2 2 అనుకుంటూ వెళ్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చెక్ చేద్దాం, డిఫరెన్సెస్ చూద్దాము. 7కి 12కి డిఫరెన్స్ వచ్చేసరికి ఎంత, +5. 12కి 22కి డిఫరెన్స్ ఎంత, 10 +10. నెక్స్ట్ 22కి 42కి డిఫరెన్స్ వచ్చేసరికి +20. 42కి 82కి డిఫరెన్స్ వచ్చేసరికి +40. సో ఇక్కడ డిఫరెన్స్ చెక్ చేస్తే మనకు వచ్చింది ఎంత, 5 10 అయింది, డబుల్ అయింది. 10 20 డబుల్ అయింది. 20 40 డబుల్ అయింది. సో మళ్ళీ దీన్ని ఏం చేయాలి, మనం డబుల్ చేయాలి. 14 డబుల్ చేస్తే మనకు వచ్చేదంతా 80. అప్పుడు 82కి 80 యాడ్ చేస్తే మనకు వచ్చేదంతా 162. ఇది మన ఆన్సర్. ఓకే, దీన్ని ఈ మెథడ్లో కూడా ట్రై చేసి చూద్దాం. మల్టిప్లికేషన్ మెథడ్ చేద్దాం. అంటే డైరెక్ట్ 7 ఇంటూ 2 చేస్తే మనకి 14 రావాలి, బట్ 12 ఉంది. అంటే ఏం చేయాలి, 7 ఇంటూ 2 చేస్తే 14, -2 చేస్తే 12 అవుతుంది. సో ఈ మెథడ్ ఫాలో అవుతుందో లేదో చెక్ చేద్దాం. 12 ఇంటూ 2 చేస్తే 24, -2 చేస్తే 22. నెక్స్ట్ 22 ఇంటూ 2 చేస్తే వచ్చేది 44, -2 చేస్తే 42. నెక్స్ట్ 42 ఇంటూ 2 చేస్తే మనకు వచ్చేదంతా 84, -2 చేస్తే 82. నెక్స్ట్ 82 ఇంటూ 2 చేస్తే మనకు వచ్చేదంతా 164, -2 చేస్తే 162. సో ఈ మెథడ్ అయినా చేయొచ్చు, డైరెక్ట్ సీక్వెన్స్లో డిఫరెన్స్ చెక్ చేసుకుని కూడా చేయొచ్చు. రెండిట్లో ఏది చేసినా మనకు వచ్చే ఆన్సర్ 162. నెక్స్ట్ క్వశ్చన్ 17, 14, 15, 12, 13 2 క్వశ్చన్ మార్క్స్ ఇచ్చారు. సో 2 క్వశ్చన్ మార్క్స్ ఇచ్చారు. ఇక్కడ సిరీస్ అబ్జర్వ్ చేస్తే 17 14 అయింది, మళ్ళీ 15 ఇంక్రీజ్ అయింది, మళ్ళీ డిక్రీజ్ అయింది, మళ్ళీ ఇంక్రీజ్ అయింది. సో అంటే ఇక్కడ మిక్స్డ్ సీక్వెన్స్ ఇచ్చారు. సో 17 15 అయింది, 15 13 అయింది. నెక్స్ట్ ఏమవుతుంది, ఇది ఒక సీక్వెన్స్. అలాగే 14 12 అయింది, నెక్స్ట్ 12 ఏమవుతుంది అనేసి ఇది ఒక సీక్వెన్స్ ఇచ్చారు, మిక్స్డ్ సీక్వెన్స్. సో 17కి 15కి డిఫరెన్స్ ఎంత, 2 డిఫరెన్స్, -2 జరిగింది. నెక్స్ట్ 15కి 13కి డిఫరెన్స్ -2 జరిగింది. నెక్స్ట్ ఏం చేయాలి, -2 చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది మనకు ఆన్సర్, 11 వస్తుంది. అలాగే ఈ సీక్వెన్స్ చెక్ చేస్తే 14 12 అయింది, అంటే -2 జరిగింది. 12కి -2 చేస్తే మనకు వచ్చేదంతా 10. రెండు కూడా -2 జరిగినాయి, బట్ డిఫరెన్స్ వచ్చేసరికి అంటే మిక్స్డ్గా ఇచ్చారు. సీక్వెన్సెస్ అనేవి 2 కింద డివైడ్ చేసి ఇచ్చారు. నెక్స్ట్ 4 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. 144 400 900 1764. సో చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తే ఇది డ్రాస్టిక్ చేంజ్ ఉంది, బట్ చూస్తే స్క్వేర్ మెథడ్స్ ఫాలో అవుతుంది. సో ఇక్కడ 4ని 2 స్క్వేర్ కింద రాయొచ్చు. అలాగే 144 అంటే 12 స్క్వేర్, 400 అంటే 20 స్క్వేర్, 900 అంటే 30 స్క్వేర్, 1764 అంటే 42 స్క్వేర్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, 2 స్క్వేర్ 12 స్క్వేర్ 20 స్క్వేర్ 30 స్క్వేర్ 42 స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి, సో ఇక్కడ మనకి ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, 12 20 అయిందంటే ఇక్కడ +8 జరిగింది, 20 30 అయిందంటే +10 యాడ్ అయింది, 30 42 అయిందంటే +12 యాడ్ అయింది. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ చేయొచ్చు కదండి. సో అప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉండాలి, +6 ఉండాలి. అలాగే ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉండాలి, +4 ఉండాలి. సో అంటే 2కి 4 యాడ్ చేస్తే మనకు వచ్చేదంతా 6 స్క్వేర్ చేస్తే మనకు రావాల్సింది 36. ఓకే, ఇది మన ఫైనల్ ఆన్సర్. సో సిరీస్ ఎలా ఫాలో అవుతుంది అంటే +4 +6 +8 +10 +12 ఎడిషన్ సిరీస్ జరుగుతుంది, 2 2 డిఫరెన్స్తో జరుగుతుంది. సో మనకి స్క్వేర్స్ తీసుకుంటే 2 స్క్వేర్ ఇచ్చారు, 12 స్క్వేర్ 20 స్క్వేర్ 30 స్క్వేర్ 42 స్క్వేర్. సో ఈ డిఫరెన్స్ని బేస్ చేసుకుని మనకి మిగిలింది ఏంటి, 6 స్క్వేర్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 36. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ ఐడెంటిఫై ద రాంగ్ నెంబర్. ఇచ్చిన సీక్వెన్స్లో రాంగ్ నెంబర్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, 6 12 21 32 45. దీనిలో ఉన్న రాంగ్ నెంబర్ని ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ చెక్ చేద్దాం. ఇక్కడ మనకు వచ్చేసరికి +6 ఉంది, 12కి 21కి డిఫరెన్స్ వచ్చేసరికి +9, 21కి 32కి +11, 32కి 45కి డిఫరెన్స్ +13. సో డిఫరెన్స్ చెక్ చేస్తే 9 11 13 ఇది ఎంత ఎలా ఫాలో అవుతుంది, ఒక ఆడ్ ఆర్డర్ సీక్వెన్స్.
సో ఇక్కడ డిఫరెన్స్ చెక్ చేస్తే ఈ రెండింటికి డిఫరెన్స్ వచ్చేసరికి 3 ఉంది, ఈ రెండింటికి డిఫరెన్స్ 2 ఉంది, ఈ రెండింటికి డిఫరెన్స్ 2 ఉంది. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎలా ఫాలో అవుతూ వెళ్తుందంటే 2 జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి ఏం జరగాలి, 2 జరగాలి, కానీ 3 అయ్యింది. సో 3 అయ్యిందంటే ఇక్కడ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది, 6. సో 6 అనేది రాంగ్ నెంబర్. సో ఇక్కడ డిఫరెన్స్లో మనకి ఎంత రావాలి, 7 వస్తే నెక్స్ట్ వచ్చేది 9 అవుతుంది, అంటే అప్పుడు డిఫరెన్స్ 2 వస్తుంది. సో ఇక్కడ 7 రావాలంటే ఇక్కడ ఎంత ఉండాలి, 5 ఉండాలి, బట్ 6 ఉంది. సో ఇది మన రాంగ్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ సీక్వెన్స్ 20, 40, 200, 400, 2000, 4000, 8000. రాంగ్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మిక్స్డ్ సీక్వెన్స్ ఇచ్చారు, అంటే 2 టైప్స్ ఆఫ్ సీక్వెన్స్ ఇచ్చారు. 20, 200, 2 సిరీస్లో ఒకటి ఇచ్చారు, 4 సిరీస్లో ఒకటి ఇచ్చారు. ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, 40, 400 అయింది, నెక్స్ట్ 4000 అయింది, అంటే ఒక 0 యాడ్ అవుతూ వెళ్తుంది. నెక్స్ట్ 20 ఏమైంది, 20, 200 అయింది, నెక్స్ట్ 2000 అయింది. నెక్స్ట్ ఏమవ్వాలి, ఇంకో 0 యాడ్ అవ్వాలి, ఇంకో 0 యాడ్ అయితే మనకి ఏమవుతుంది, అది 20,000 అవుతుంది. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, 8,000 ఇచ్చాడు, అంటే ఇది రాంగ్ నెంబర్. ఇక్కడ 6 రాంగ్ నెంబర్, ఇక్కడ 8,000 రాంగ్ నెంబర్. ఓకే, అర్థమైంది కదండి. ఇక్కడికి మనం నెంబర్ సిరీస్ కంప్లీట్ చేసుకున్నాం. దగ్గరగా మనం 50 క్వశ్చన్స్ పైన ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఆల్ఫాబెటిక్ సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.